తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గ్రూప్ 1 సంబంధించినంత వరకు ఈ సమ్మర్లో క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించబోతుంది కాబట్టి అనేక మంది వందలాది మంది విద్యార్థులు ఎప్పుడు కూడా గ్రూప్ 1 కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటటువంటి ప్రశ్న పదే పదే అడగటం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్కి కానీ మమ్మల్ని ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు క్యాలెండర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 కోచింగ్ ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రూప్ 1 అనేటటువంటిది యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ లాంటిది కాదు, స్లిప్ టెస్ట్ లాంటిది కాదు. కాబట్టి ఇది ముఖ్యంగా ఇక్కడ గ్రూప్ 1 అనేటటువంటిది అనేక సబ్జెక్ట్స్ సమ్మిళితంగా ఉంటుంది. అందువలన పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, అన్ని సబ్జెక్టులు కూడా సోషియాలజీ కానీ ఈ సబ్జెక్టులన్నింటిని కూడా మనం కేవలం సబ్జెక్టుకి సంబంధించినటువంటి మ్యాటర్ నేర్చుకోవటం మాత్రమే కాకుండా దాన్ని మనం సిస్టమేటిక్ మేనర్లో పేపర్ మీద పెట్టగలిగేటటువంటి నైపుణ్యం సంపాదించాలంటే ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి గ్రూప్ 1 బ్యాచ్ దీన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ చేయకండి. నేను చెప్పదలుచుకుంది అదొకటే, ముఖ్యంగా టైం వేస్ట్ చేయకండి. సీరియస్గా సిన్సియర్గా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే టైం పాస్ కోసం వచ్చేటటువంటి వాళ్ళకు మనం చెప్పగలిగే వాళ్ళకు దీంతోని పెద్ద ఉపయోగం ఉండదు. కానీ సిన్సియర్గా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి దాని టైం వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మాకు ఒక కోచింగ్ కావాలి, మేము సంపాదించినటువంటి నాలెడ్జ్ని పర్ఫెక్ట్ వేలో పేపర్ మీద పెట్టగలగాలి, ఎగ్జామ్ బాగా రాయాలి అనుకునేటటువంటి వాళ్లకు దీన్ని ఒక చక్కని అవకాశంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ది ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, ది ఐకాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ సివిల్ సర్వీసెస్ ఇన్ సౌత్ ఇండియా, ఇట్ హ్యాస్ బీన్ రెండరింగ్ ది కోచింగ్ ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 45 years. Hundreds of the students succeeded after taking coaching from this institute. Actually, what is the importance of this institute? What is the importance? Because the faculty is the first of all the strongest base for this institute. Second one is the taking of the classes regularly. So at the same time the institute is the committed one, because institute always aims at the success of the students. So that's why it has been running so successfully for the last 45 years. So in recent times, especially not only in civil services but in group 1, group 2 coaching also, as far as my opinion is concerned, it consists of the well experienced faculty members like Mr. Krupadanand sir for general essay as well as general studies and general science, Mr. Mohan sir, well experienced. At the same time, the recent young dynamic faculty members entered into this institute to strengthen this coaching, like Ramesh Naidu for history, as well as Mr. Pasha sir for economy, Hidayatullah as well as Isaac. All these members entered into the English medium coaching. Okay, so first of all the students must know that in recent times most of the students are waiting for the notification. Notification is not at all a criteria. Notification, according to the government decision, they will issue the notification, but it is a consequence as well as the consecutive coaching, and not only coaching but also preparation should be in a systematic manner. From time to time you should have to know the subject as well as the writing practice. Everything should be done in a systematic manner. ఇవన్నీ జరగాలి అన్నప్పుడు విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని సాధించటం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నిర్మాణాత్మకమైనటువంటి కృషి చేయటానికి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోచింగ్ అనేటటువంటి కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతున్నది.
మరి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్నప్పుడు ఎస్పెషల్లీ ది రీసెంట్ హ్యాపెనింగ్స్ ఏవైతున్నాయో కరెంట్ టాపిక్స్తోనే నాట్ ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రమే కాకుండా కరెంట్ ఈవెంట్స్ ఏవైతున్నాయో వాటిని సింథసైజ్ చేసి ఒక పర్ఫెక్ట్ వేలో సబ్జెక్ట్ అందించడానికి కృషి చేస్తుందనే మాట వాస్తవం. అందువల్లనే మనకు మీరు ఎవరైనా సరే గమనించినట్లయితే ఈ ఇన్స్టిట్యూట్ అనే నిరంతరం విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కోచింగ్ అనేటటువంటిది సంఖ్యతో నిమిత్తం లేకుండా కంటిన్యూస్గా చేస్తుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేకపోతే మామూలుగా ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళ సక్సెస్ అనేటటువంటిది ఎప్పుడు లేదు, ఉండదు కూడా. మ్యాక్సిమం అలాంటిది ఏమి లేదు. ఎందుకంటే దీని నిరంతర ప్రక్రియ ఒక యజ్ఞం వంటిది. ఒక యజ్ఞం చేసేటప్పుడు ఏ విధంగా నిరంతర ప్రక్రియ కొనసాగిస్తున్నామో ఈ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియని ఎక్కడ గ్యాప్ లేకుండా కొనసాగించినప్పుడు మాత్రమే సబ్జెక్ట్తో టచ్లో ఉంటారు, దాంట్లో ఉన్న మెలకువలు నేర్చుకుంటూ ఉంటారు, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు తమ జ్ఞానాన్ని నాలెడ్జ్ని అప్డేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్ అడ్వాన్స్డ్గానే ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కోచింగ్ బ్యాచెస్ అనేటటువంటి స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఒక అంశాన్ని మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే కేవలం సబ్జెక్టు చెప్పటం మాత్రమే కాకుండా నిరంతరం విద్యార్థుల యందు ఆ యొక్క కంటిన్యూటీ అనేటటువంటి దెబ్బతినకుండా ఉండటానికి మనము ఫ్రీక్వెంట్గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయటం కానీ, విద్యార్థులకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో కానీ లేక గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ వస్తున్నటువంటి న్యూ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కోచింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అందువలన ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరైతే సీరియస్ సిన్సియర్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది వాస్తవం. ఎందుకంటే మేము కోచింగ్ రీత్యా చెప్పటం, కోచింగ్ అనేటటువంటిది ఎప్పుడు కొనసాగుతూ ఉంటాం, కానీ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడాలి అన్నప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా ఏదో అలా ఒక బ్యాచ్ స్టార్ట్ చేయటం, కొంత టైం తీసుకొని అది కంప్లీట్ చేయటం అనేది కాకుండా ప్రతి విద్యార్థి కూడా ఆ లెవెల్ని చేరుకునేటట్లుగా ఒక అంకిత భావంతో ఇన్స్టిట్యూట్ కృషి చేస్తుందనేటటువంటిది వాస్తవం. కాబట్టి దీన్ని ఇటీవల స్టార్ట్ అయినటువంటి గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం కానీ అదే గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, వీటిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈవెన్ ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా కేవలం అంటే ఫైనాన్షియల్ ఓరియంటేషన్తో కాకుండా విద్యార్థులకు అందుబాటులో ఫీజులు ఉంచటమే కాకుండా మామూలు సాధారణ విద్యార్థి కూడా ఢిల్లీ లేకపోతే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఫీజుతోని ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.